మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. బతుకమ్మ సంబరాలు అంబరణ అంటున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆడపడుచులంతా కూడా చాలా సంబరంగా ఈ పండుగను జరుపుకుంటున్నారు. 9 రోజుల పండుగని 9 రకాలతోని వివిధ రకాల పూలు తీసుకొచ్చి వాళ్ళు బతుకమ్మను పీల్చుకొని చిన్ననాటి ఉన్నటువంటి వాళ్ళు ఆడుకున్న ఆటలు పాడుకున్న పాటలతోని కోలాటాలు నృత్యాలతో చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అదే ముఖ్యంగా మహిళలకు మొత్తం పెట్టింది పేరుగా బతుకమ్మ పండుగను చేస్తున్నారు. కొంతమంది అంటే వాళ్ళ బతుకమ్మ పండుగ అనేది కూడా తెలంగాణ రాష్ట్రమే కాకుండా ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ప్రపంచంలో కూడా బతుకమ్మలు ఆడుతున్న పరిస్థితి ఉన్నది. ఈరోజు ఎస్పెషల్లీగా మాత్రం మన మహబూబాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఉన్నటువంటి మహిళా ఉద్యోగులందరూ కలిసి టీంతో సహా అందరూ బతుకమ్మలు పేర్చి తీరొక్క పూలు తీసుకొచ్చి పేర్చుకొని అక్కడ ఆటలు ఆడి పాటలు పాడి చివరికి మబ్బలో నిమజ్జనం వరకు తమ ఆర్టీసీ బస్సులోనే సాంప్రదాయంగా ఉన్నటువంటి వాళ్ళ ఆర్టీసీ బస్సులో రావడం చాలా ఆనందంగా ఉంది. అసలు ఎప్పుడు కూడా మనం ఇలాంటి దృశ్యాలు మనం చూడలేదు. ఇవాళ మీకు విడిచిపెట్టబోతున్నాను. మనతో మాట్లాడే కొంతమంది మహిళా ఆర్టీసీ ఉద్యోగులు అందరూ ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుస్తాం. మేడం మీరు చెప్పండి, ప్రస్తుతం మనతో మాట్లాడే డిఎం గారు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుస్తాం. నమస్తే. ముందుగా మీ ఆడపడుచులందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. మేడం చెప్పండి, బతుకమ్మ అంటే ఏంటి, బతుకమ్మ విశిష్టత ఏంటి, అసలు ఏం చేశారు? అసలు బతుకమ్మ అంటే 9 రోజులు 9 రకాల పూలతోని మనం గౌరమ్మని పూజించుకుంటాము. సో అదే సాంప్రదాయాన్ని మేము ముందుకు తీసుకెళ్తూ మా మహబూబాబాద్ డిపోలో లేడీ కండక్టర్స్ అందరం కలిసి ఈ రోజు బతుకమ్మ ఆడాలని డిసైడ్ అయ్యి తీరొక పూలు మా మహిళా సోదరులందరూ తీసుకొచ్చి డిపోలో బతుకమ్మని చేయడం జరిగింది. అదేవిధంగా పురాణ కాలమైన పాటలు పాడుకుంటూ మా డిపో బాగుండాలని నా గౌరమ్మని కోరుకుంటూ మేము ఇంతమంది సోదరులను అందరం కలిసి బతుకమ్మ ఆడుకొని చివరిగా ఇక్కడ ఈ జలాల గౌరమ్మని నిమజ్జనం చేయడానికి ఇక్కడికి వచ్చాము. ఇంతమందిగా మా సోదరులందరూ నాకు సపోర్ట్ చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు బతుకమ్మ పండుగ వాతావరణం అంతా మా డిపోలోనే కనిపించింది. సో ఈ యొక్క అవకాశాన్ని మా సోదరులందరూ నాకు ఇచ్చారు, చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం మేము ఈ బతుకమ్మ జరుపుకుంటామని తెలుపుతాం. ధన్యవాదాలు. మరెందుకు మహిళలు ఇక్కడ ఆడుతూ పాడుతుంది మీరు చెప్పండి మేడం, ఏ విధంగా ఏం చేశారు మేడం బతుకమ్మ పండుగ విశేషాలను కూడా కొంచెం మా సుమన్ టీవీ ప్రేక్షకులకు చెప్పండి. మీరు పాట ద్వారా కానీ మాట ద్వారా కానీ ఆట ద్వారా కానీ. నమస్కారం అండి, నేను ఆర్టీసీ ఎంప్లాయీని. మాకు చిన్నప్పటి నుంచి కూడా బతుకమ్మ ఇంటి అమ్మగారి దగ్గర నుంచి మాకు అలవాటు పేర్చడము. 9 రోజులు కూడా మేము సాంప్రదాయబద్ధంగా అడవిలో దొరికిన పూలన్నిటిని పేర్చి గౌరమ్మని అందులో ఉంచి భక్తి శ్రద్ధలతో ప్రకృతిని పూజిస్తూ పూలను పూజించే ప్రత్యేక పండుగ. ఈ పండుగని మేము చిన్నప్పటి నుంచి చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నాము. మా మేనేజ్మెంట్ కూడా ఇంత మంచి సంస్కృతిని మన డిపోలో కూడా ఎందుకు పెట్టొద్దని ప్రతి సంవత్సరం మాకు అవకాశం ఇస్తుందండి. అందులో భాగంగానే ఈరోజు చాలా చక్కగా డిపోలో నిర్వహించుకున్నాము. ఇందుకు మా డిఎం గారు కూడా మా అందరికీ లీవ్స్ స్పెషల్ ఆఫ్స్ ఇచ్చి మమ్మల్ని అందరినీ ఒక చోట చేర్చి మాకు అవకాశం కల్పించారు. మేమందరం కూడా భక్తి శ్రద్ధలతో ఈరోజు బతుకమ్మ పండుగను బాగా చేసుకున్నాం. అదేవిధంగా మా కోసం బస్ కూడా ప్రొవైడ్ చేసిండ్రు. సాంప్రదాయ పద్ధతిలో నిమజ్జనం కూడా చేసుకున్నాం. అందరూ బాగుండాలి, తెలంగాణ ప్రత్యేక పండుగ ఈ బతుకమ్మ పండుగ అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ నమస్కారం. మీరు చెప్పండి. మేము చిన్నప్పటి నుండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకున్నప్పుడు, అత్తవారింట్లో ఉన్నప్పుడు అమ్మవారి ఇంటికి మేము ఎప్పుడు వస్తుంది ఈ పండుగ, ఎప్పుడు జరుపుకోవాలి, మా అమ్మ వాళ్ళు ఎప్పుడు వచ్చి తీసుకెళ్తారు అని మాకు ఎప్పుడు ఆప్యాయతతోటి మేము బట్టలు తీసుకోవాలి, మేము పిల్లలు తీసుకొని ఆనందంగా పోవాలి, బతుకమ్మతోటి 9 రోజులు ఆడుకోవాలి, కనీసం సద్దుల బతుకమ్మకైనా మా అమ్మ వాళ్ళ ఇంటికైనా మేము చేరుకోవాలి అనే ఉద్దేశంతో మాకు బాగా ఉండేది. కానీ అలాంటిది కూడా మేము డిపోలకు వచ్చి నుండి కూడా ఇలాంటి అవకాశం అత్తగారిళ్ళకు నుంచి అమ్మగారిళ్ళకి పోవడానికి కూడా మాకు లీవులు దొరకకపోయేది. ఆ ఛాన్స్ మా డిఎం గారైనా మా సూపరింటెండెంట్ సార్లు అయినా కానీ మాకు అలాంటి అవకాశం తల్లిగారింటికి పుట్టింటికి ఎట్లా ఉందో ఇప్పుడు అట్లనే కానీ మాకు బతుకమ్మ పేర్చుకోవడం సంతోషంగా ఉంది. మా పిల్లలను కూడా తీసుకొచ్చుకొని ఈ రోజు మేము పండుగ మేము రకరకాల పూలు తీసుకొచ్చి బతుకమ్మను మంచిగా పేర్చుకో ఆనందంగానే మా డిఎం గారు వచ్చిన కొత్త సంవత్సరం నుండి తెలంగాణ ఎప్పుడు వచ్చినప్పుడు ఏర్పాటు చేసినప్పుడు కూడా ఎప్పుడు మాకు ఇట్లా అవకాశం కలపలేదు. మా లేడీ మేడం డిఎం గారు వచ్చింది, బస్సులో వచ్చిన అదే మాకు ఇలా సంతోషంగా ఉన్నది. అసలు మా అమ్మవారి ఇంటికి పోయినట్టు కనిపిస్తుంది మాకు. ఈ రోజు అయితే మాకు సద్దుల బతుకమ్మ రోజు ఒక్కరోజు లీవ్ ఇచ్చి హ్యాపీగా ఉన్నాం మేము. మా బస్సు వచ్చినందుకు కూడా చాలా సంతోషంగా ఉన్నది. ఇప్పుడు చిన్ననాటి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో మా కండక్టర్లు కూడా అలాగనే మేము చిన్నప్పటి నుండి ఎట్లా ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ ఎట్లా ఉన్నామో అదే విధంగా మాకు
మా కండక్టర్ సోదరులు అందరూ మాకు అక్క చెల్లెలాగా, మేము ఒక కుటుంబం లాగానే, మా బయట ఫ్రెండ్స్ అయినా ఒక కుటుంబం లాగానైనా మంచిగా అనిపిస్తుంది ఈ రోజు. అంటే ఒక్క బతుకమ్మ పాట. చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తుల గుమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన, మాగి బిందె తీసుకురమని నీళ్ళకు పోతే, బిందె తీసుకురమని నీళ్ళకు పోతే, రాములోడు ఎదురాయేనమ్మో ఈ వాడలోన, చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన, రాగి బిందె తీసుకురమని నీళ్ళకు పోతే, రాములోడు ఎదురాయేనమ్మో ఈ వాడలోన. చూశారు కదా, ఈ ఆర్టీసీ కార్మికులంతా కూడా, ఆడపడుచులంతా కూడా డీజే పాటలు కాకుండా కూడా స్వచ్ఛమైన జానపద పాటలు పాడుకుంటూ బతుకమ్మ సంబరాలు చేసుకుంటున్నారు. వాళ్ళు వాళ్ళ డిఎంఏ వాళ్ళ మహిళా ఉద్యోగం కావడం వాళ్ళకి అంటే వీరంతా మా తోటి ఆడపడుచులు, తోటి అక్కలు, చెల్లెలుగా భావించి తమకు స్పెషల్ గా బస్సు తెప్పించి డిపోలో బతుకమ్మ ఆడుకున్న అంతా కూడా బస్సులతోనే వాళ్ళని అంటే వీళ్ళు చెప్తున్నారు మనకి. అంటే సొంత అంటే అమ్మగారింటికి పోయింది, బస్సు ఎక్కిపోతుంటే చాలా సంతోషంగా ఉంది మాకు. ఎప్పుడు కూడా ఇంత సంబరంగా ఎప్పుడు పండుగ చేసుకోవాలని చెప్పి సందర్భం ఉంది. మొత్తానికైతే ఆర్టీసీ మహిళా ఉద్యోగులు మాత్రం ఈ రోజు బతుకమ్మ పండుగ మొత్తం మంచిగా సంబరాలు అంటే చెప్పి వాళ్ళ మాట, వాళ్ళ ముఖాలు చూసి మాకు తెలిసింది. ఇది ఇక్కడ పరిస్థితి.